11 మంది మృతి. చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ కలకలం. ఐపీఎల్ నుంచి ఆర్సీబీపై సస్పెన్షన్ డిమాండ్. చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన ఘోర తొక్కిసలాట దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఒక్కసారిగా ఉత్సాహం విషాదంగా మారిపోయింది. ఆర్సీబీ విజయం సంబరాల్లో భాగంగా ఏర్పాటైన ఈ వేడుకల్లో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మందికి పైగా గాయపడ్డారు. 18 ఏళ్ల కల నెరవేరిన ఆనందం మృదుల కుటుంబాలకు విషాదంగా మిగిలిపోయింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నెట్టింట ఆగ్రహం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. అభిమానుల తాకిడిని కంట్రోల్ చేయడంలో విఫలమైన నిర్వాహకులు, భద్రతా లోపాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక నెటిజన్ల డిమాండ్ మరో లెవెల్ కు చేరింది. ఐపీఎల్ నుంచి ఆర్సీబీ జట్టును తాత్కాలికంగా సస్పెండ్ చేయాలని కోరుతున్నారు. విజయాన్ని సెలబ్రేట్ చేయాలనుకోవడం తప్పు కాదు, కానీ అదే కారణంగా అమాయకుల ప్రాణాలు పోతే బాధ్యత ఎవరిది అనే ప్రశ్నలు నెట్టింట గట్టిగా వినిపిస్తున్నాయి. కొంతమంది నెటిజన్లు 18 ఏళ్ల తర్వాత ఐపీఎల్ టైటిల్ గెలిస్తే అదే 18 ఏళ్లు బ్యాన్ వేయాలి అని అంటున్నారు. మరికొందరైతే జీవితకాలం నిషేధం విధించాలి అని మండిపడుతున్నారు. అంతేకాదు, బయట అభిమానులు చనిపోతుంటే లోపల వేడుకలు ఆపకపోవడం మరింత విమర్శలకు దారితీసింది. ఆర్సీబీ బృందం ఇప్పటి వరకు ఈ ఘటనపై పూర్తి స్థాయిలో స్పందించకపోవడం కూడా ప్రశ్నార్థకంగా మారింది. మరి దీనిపై బీసీసీఐ ఎలా స్పందిస్తుందో, ఆర్సీబీ భవితవ్యం ఏంటో చూడాలి.